హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ బ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియోలో మంచిగా లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ బాక్స్ రెసిపీస్ కూడా ఉంటాయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేసానండి. 3:30కి లేచి వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తాగి ఒక 2 మినిట్స్ అలా కూర్చుని వాటర్ తాగుతాను. ఫస్ట్ అయితే ఆ నిద్ర మంప అనేది పోతుంది. ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే ఇక్కడ నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను చూడండి. గోంగూరని ముందుగా అయితే ఉడకబెట్టేశానండి. ఎలాంటి మసాలాలు అవి ఇవి ఏమీ లేకుండా జస్ట్ గోంగూరని ఉడకబెట్టేసి అదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు కారం ఇవి రెండు వేసేసి లైట్గా గ్రైండ్ చేశాను. లేదంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో, చాలా కచ్చపచ్చగా అట్లా దంచుకోవాలన్నమాట. పెద్దగా గ్రైండ్ అంటే మెత్తగా అయితే చేసేయకూడదు. ఇలా చేసేసి దానికి ఆనియన్స్ ఎక్కువగా వెల్లుల్లి వేసేసి పోపు పెట్టేశానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. వేసేసి పోపు పెట్టి ఇది ఆయిల్ సైడ్కి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలి అంతే. రైస్లకి పులావులకి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. అన్ని మసాలాలు అవి ఇవి దట్టించి చేసేదానికంటే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే వంకాయ కూర అండి. వంకాయని ఇలా పొడవుగా కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా సన్నగా పొడవుగా కట్ చేశాను. వంకాయ టమాటో కర్రీలోనే నేను నువ్వుల పేస్ట్ అంటే నువ్వులు వేయించి దాన్ని కొంచెం వాటర్ కూడా వేసేసి గ్రైండ్ చేశాను అనమాట. ఆ పేస్ట్ అనేది వేసేసుకున్నాను. గుత్తి వంకాయ ఫ్లేవర్ ఉంటుంది. సేమ్ టేస్ట్ అయితే గుత్తి వంకాయ కూర లాగే ఉంటుంది, కొంచెం గరం మసాలా వేసి చేసుకుంటే. వంకాయ కూర కూడా ఆ విధంగా అయితే సింపుల్గా చేశాను. ఆ కూర కూడా చపాతీకి అలాగే రైస్కి రోటీకి ఇంకా పులావ్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా బాక్స్ అయితే ఈ విధంగా పెట్టేశానండి. రైస్ పెరగన్నం పెట్టాను. టిఫిన్కి అయితే ఉప్మా చేశాను, గోధుమ రవ్వ ఉప్మా చేసేసాను. ఇంకా గోంగూర పచ్చడిలో అయితే కొంచెం నెయ్యి వేసాను అనమాట. పక్కన ఉన్న డబ్బా నెయ్యిదే. ఇంకా అక్కడ తురుముతున్నాను కదా, అది కూడాను మజ్జిగలోకి అల్లం తురిమానండి. కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసి మజ్జిగ చేసి పెడితే మధ్యాహ్నం అయినా సరే పుల్లగా అవ్వకుండా చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మా వారికి అయితే బాక్స్ పెట్టి పంపించేసిన తర్వాత నేనైతే వేడివేడిగా ఒక కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. ఆ స్ట్రెస్ అనేది పోవడానికి అనమాట. తనకైతే ఒక కాఫీ పెట్టించేసాను. తను తాగేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను కూడా కాఫీ తాగేసి ఇంకా ఇక్కడైతే బుక్స్ అయితే అట్లేసుకుంటున్నానండి. ఇవైతే ఎన్ని రోజులు వేసినా తరిగేటట్టు లేవన్నమాట. మొన్న జెస్సీకి రోల్స్ అయిపోయాయని చెప్పాను కదా, అవైతే నేను ఇంకా ఈరోజు మళ్ళీ తెప్పించాను అనమాట. ముందు రోజు నైట్ తెప్పించేశాను. ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగ్ జెస్సీ అనింది, నేను రేపు ఉదయాన్నే తీసుకెళ్ళిపోతాను మమ్మీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వెయ్యి అని చెప్పింది అనమాట. సరే అని చెప్పేసి ఇక్కడైతే అట్లేయడం స్టార్ట్ చేశాను. బుక్స్ కవర్స్ అండి. కొంతమంది అట్లా అంటారు, కొంతమంది బుక్స్ కవర్స్ అంటారు కదా. ఎలా అన్నా అదే మీనింగు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు ఏరియాని బట్టి. ఇక్కడైతే ఇంకా అన్నిటికీ ముందుగానే కొలతలు పెట్టేసి కవర్లు కట్ చేసుకొని ఆ తర్వాత అయితే ఇలా వేస్తూ ఉన్నాను. ఇంకా జెస్సీ బుక్స్తో పాటు లక్కీ బుక్స్ కూడా ఉన్నాయండి. లక్కీ బుక్స్ మొన్న ఉన్న కాడికి మొత్తం వేశాను. కాకపోతే వాడికి గవర్నమెంట్ బుక్స్ బయట కొనాలట, అవి మొత్తం తెచ్చుకున్నాడు లక్కీ. వాటికి కూడా ఇవ్వాలి. ఇంకా అలాగే స్కూల్లో కొన్ని బుక్స్ ఇవ్వాలి, అవైతే ఇంకా ఇవ్వలేదు. అవి ఇచ్చిన తర్వాత వాటికి వేయాలి. ఇప్పటికైతే జెసీ బుక్స్కి అలాగే లక్కీవి కొన్ని బుక్స్ తెచ్చుకున్నారు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అంట. అవన్నీ కూడా వేసేయాలన్నమాట. ఇంక ఈ అట్టలు అయితే పొద్దున్నే పెట్టుకున్నానండి. మళ్ళీ వీళ్ళు లేసారంటే వీళ్ళతోటి సరిపోతుంది నాకు. ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా అట్లేసే కాడే ఉన్నాను నేనైతే. ఎందుకంటే బుక్స్ అన్నీ ఒక దగ్గర అంటే ఒకసాట ఒక్కసారి ఇవ్వట్లేదనమాట. అందుకని ఇన్నిసార్లు వేయాల్సి వస్తుంది. నా చిన్నప్పుడు అయితే ఈ కవర్స్ అన్నీ లేవండి. న్యూస్ పేపర్ తోటే నేను అట్లా వేసుకునేదాన్ని. కనీసం పిన్నులు కూడా వేసుకునే వాళ్ళం కాదు. ఓన్లీ న్యూస్ పేపర్ మాత్రమే ఉండేది. అది ఇయర్ లాస్ట్ వరకు ఆ న్యూస్ పేపర్ అలాగే ఉండేది. మడతలు కూడా పోయేవి కావన్నమాట. ఇంకా జెస్సీ అయిపోయిన తర్వాత ఇదిగోండి లక్కీ టెక్స్ట్ బుక్స్ అనమాట. ఇవి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. వీటికి కూడా మొత్తం అయితే కవర్స్ అయితే వేసేయాలన్నమాట. ఇంకా వేసేసిన తర్వాత వీళ్ళనైతే లేపాలి. వీళ్ళు లేసే టయానికి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇంకా నేనైతే అవన్నీ వేసేసిన తర్వాత ఇల్లు చిమ్మి బయట కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి మొక్కలకైతే నీళ్ళు పోసేస్తున్నాను. మొక్కలంటే ఏమీ లేవులేండి ఇంటి ముందర. ఒక చిన్న తమలపాకు చెట్టు అలాగే మనీ ప్లాంట్, ఈ రెండే పెట్టుకున్నాను కింద. మిగతా అంతా పైకి ఎక్కించేసాను. ఇవి ఉదయాన్నే రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అదైతే ఒక గిన్నెలో ఎత్తి పెట్టేశానండి. అవైతే ఈ చెట్లకి ఇచ్చేస్తున్నాను. డైలీ రైస్ కడిగిన వాటర్ ఇలా ఎత్తి పెట్టేసి మొక్కలకి అలాగే ఆకుకూరలకు కూడా పోస్తూనే ఉంటానన్నమాట. ఇవి సరిపోకపోతే నార్మల్గా ట్యాప్ వాటర్ పట్టి పోస్తాను. ఇక్కడైతే తమలపాకు చెట్టుకి చూసారు కదా మొత్తం పురుగు వచ్చేసిందండి. దానికి ఏమైనా చూడాలి అంటే వెల్లుల్లి రసం వేపరసం అట్లా స్ప్రే చేస్తే పోతుందంట కదా, ఒకసారి చూడాలి. ఇంక ఇక్కడ బచ్చల కూర చెట్టు కూడా కొంచెం వచ్చేసింది.
లక్కీ వాళ్ళైతే మాకు వంకాయ అలాగే ఏది వద్దు అని చెప్పారు. గోంగూర అయితే మామూలుగానే ఇంట్లో అయితే పెడతాను కానీ క్యారేజ్కి పికిల్స్ ఎప్పుడు పెట్టలేదండి. వంకాయ తీసుకెళ్తారులే అనుకున్నాను, వాళ్ళు వద్దని చెప్పారు. ఏదైనా పులిహోర అట్లా చేయమని చెప్పారు. ఇక సరే పులిహోర ఏం చేద్దాంలే అని నేనైతే పుదీనా రైస్ చేస్తున్నాను అనమాట. పుదీనా ఇదిగోండి చూసారు కదా, ఒక గట్టిగా పట్టుకుంటే ఒక గుప్పెడు ఉండాలి పుదీనా. మన పిడికిటితోటి ఒక గుప్పెడు ఉంటే వీళ్ళకి సరిపోతుంది, ఇద్దరు పిల్లలకి కొంచెం కొంచెంగా. ఇందులో అల్లము, వెల్లుల్లి, ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే ఆకు అనేది గ్రైండ్ చేసిన తర్వాత నల్లగా అవ్వకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట సాల్ట్ వేసుకోవడం వల్ల. అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేకపోతే అలాగే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా లైట్గా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మసాలా అనేది కొంచెం లైట్గా వేసి జీలకర్ర ఎక్కువగా వేసానండి. చెక్క, లవంగ, ఇలాచి అలాగే కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకున్నాను. ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసాము, సాల్ట్ కూడా కొంచెం వేసాం కాబట్టి సాల్ట్ అనేది ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై చేస్తూ ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సైడ్కి వచ్చేసి చూసారా, అంతవరకు ఫ్రై చేసుకుంటే రైస్ అనేది పాడైపోకుండా ఉంటుంది. పిల్లలకి మధ్యాహ్నం వరకు పెట్టినా సరే మనం సరిగ్గా ఫ్రై చేయలేదంటే రైస్ కొంచెం వాటర్ లాగా అయిపోతుంది అనమాట. ఇలా పుదీనా పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. వీళ్ళకి నార్మల్ రైస్ కంటే కూడా ఈ విధంగా కొద్దిగా బాస్మతి రైస్ అయితే చేశాను. కొంచెం ఒక గ్లాసు బాస్మతి రైస్ ఉడకబెట్టేశానండి. ఉడికించేటప్పుడే కొద్దిగా ఆయిల్ అలాగే సాల్ట్ వేసి ఉడికించాను, టేస్ట్ బాగుంటుందని. ఈ పేస్ట్లోనే తగినంత రైస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది చెప్పాను కదా, పేస్ట్ మిక్సీ వేసేటప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల కొంచెం పుల్లగా అన్నం కూడా పాడైపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది, చేదు విరగకుండా ఉంటుందన్నమాట. ఒక్కోసారి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు నిమ్మరసం వేసామంటే చేదు వచ్చేస్తుంది. ఇందులో మనం పోపులోనైనా సరే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే ఇలా విడిగా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. పోపులో వేసుకుంటే ఆ మసాలాలన్నీ కూడా పడతాయి. పిల్లలకి అలా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే విడిగా వేయించేసి వేసానండి. పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా ఇలా పుదీనా రైస్ లేదంటే పాలకూర రైస్, కొత్తిమీర రైస్ ఏదో ఒకటి పిల్లలకి ఆకుకూరతో రైస్ చేసి పెట్టండి. వాళ్ళు ఆకుకూరలు కూడా ఇష్టంగా తినడానికి అలవాటు పడతారు. కాకపోతే పిల్లల కోసం చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం స్పైసెస్ అనేది తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ఈ రెసిపీ ఆయిల్తో కంటే కూడా బటర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి పంపించేసిన తర్వాత నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నాను. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి టైం ఉండింది, కాకపోతే నాకు కవర్ చేసే టైం ఉంది కదా, ఈ టైం కాస్త ఆ పనికి అనేది కేటాయించేసాను అనమాట. సింపుల్గా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. నేను బయటికి వెళ్ళలేదండి, అంటే పూలు ఉండే బజార్కి వెళ్ళలేదన్నమాట. ఇంకా పూలు కూడా తెచ్చుకోలేదు. చూసారు కదా, కొంచెం ఇంటి దగ్గర ఉన్న పూలతోటి మల్లె పువ్వులు అలాగే ఒక తెల్ల పూలు, ఆ పువ్వుల పేరేంటో నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఆ పువ్వులతో అయితే నేను ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. నైవేద్యంగా అయితే పాలు, పటిక బెల్లం అయితే పెట్టానన్నమాట. ఇలా పండు, పాలో, పటిక బెల్లమో ఏదో ఒకటి పెట్టచ్చు. మొన్న గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు స్వామి దగ్గర సింధూరం ఆకుకు రాసి ఇచ్చారండి. అది స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి రోజు పెడుతూ ఉన్నాను, అదనమాట. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్గా కొంచెం పాప్కార్న్ అయితే వేయించేస్తున్నానండి. స్నాక్స్ ఇంట్లో ఉన్నవి ఏవి తినట్లేరు, అప్పటికప్పుడు చేసినవి అయితే ఇష్టంగా తింటారనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి కొంచెం పాప్కార్న్ అయితే వేయించేస్తున్నాను. ఇలా పాప్కార్న్ని వేయించేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత అలా టీవీ చూస్తూ తింటారు. ఇవి హెల్త్కి గుడ్ అని కాకపోయినప్పటికీ అప్పుడప్పుడు తినచ్చు, పర్వాలేదనమాట. ఇవి ఆయిల్తో కంటే కూడా ఇవి కూడా బటర్తో చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి బటర్ లేదండి, అందుకని నేను ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పాప్కార్న్ వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకో ఒక్కొక్కటిగా పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. అలాంటి టైంలో మనం మూత పెట్టేసి వదిలేయాలి. అన్నీ పాప్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేసి కొద్దిగా పైనుంచి కారము, జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా అయినా చల్లుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదనమాట. పిల్లలైతే హోంవర్క్ అది చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ విశాల్ మార్ట్ అనుకుంటున్నాను, నేను పేరు గుర్తులేదు, షాప్లోకి అయితే వెళ్ళిపోయాను.
షాపు కొత్తగా పడింది బస్ స్టాప్ దగ్గర, లైక్ డీమార్ట్ లాగా ఉందన్నమాట. ఇంకా అందరూ బాగుంది అని నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. సరే అని మా వారిని తీసుకొని వెళ్ళాను. ఇక్కడ నేను డ్రెస్సులు చూపిస్తూ వీటిలో నాకు ఏది బాగుంది అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఇవి 3 చూపించాను, మీరు చూస్తున్నారు కదా. లైట్ కలర్ బ్లూ ఒకటి, కొంచెం స్కై బ్లూ ఒకటి, ఎల్లో. వీటిలో నాకు ఏ డ్రెస్ బాగుందనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా పాప ఇంకా మా బాబుని మా వారిని అడిగితే వాళ్ళిద్దరూ ఏది చెప్పలేదు. మా పాప వచ్చింది సెలెక్ట్ చేయడానికి, పాపం ఆలోచించి దానికి నచ్చిన కలర్ అయితే ఒకటి చెప్పిందనమాట. చూసారు కదా, ఈ బ్లూ నచ్చిందంట జెస్సీకి. ఇది లైట్ బ్లూ బాగుంది నీకు, ఇదైతే తీసుకో అని చెప్పేసి చెప్పిందనమాట. సరే జెస్సీ అని చెప్పాను. ఇంకా ఇక్కడైతే ఇంకా అవి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొద్దమ్మా టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం పదా అని చెప్పి చూస్తున్నాను. కాకపోతే ఫైనల్గా నేనైతే ఏం తీసుకోలేదండి. కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది, కానీ క్లాత్ నాకు నచ్చలేదనమాట. చాలా పల్చగా ఉంది, ప్యూర్ కాటన్ అయినప్పటికీ చాలా పల్చగా ఉంది, నాకు ఎందుకో నచ్చలేదు. అందుకని ఇంకా అవి అక్కడ పెట్టేసి వచ్చేసానమాట. హాఫ్ అన్ అవర్ చూసావు, ఒకటి కూడా తీసుకోలేదు అంటున్నారు మా వారు. అది నచ్చినా నచ్చకపోయినా అది మనకి ఎంతవరకు అవసరము అన్నదానికంటే కూడా అది మనం తీసుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి కదా. యూజ్ చేసుకోకపోతే మనం పెట్టిన 10 రూపాయలు అంటే 100 రూపాయలది 10 రూపాయలకు వచ్చినా సరే ఆ 10 రూపాయలైనా మనకు లాస్ అయినట్టే. మనం యూజ్ చేసుకోగలిగితేనే తీసుకోవాలి, లేకపోతే లేదు. అందుకని నేను అంత పలుచగా ఉండే నేను వేసుకోలేనని చెప్పేసి అక్కడ పెట్టేశాను. జెస్సీకి అయితే ఇవి బుట్ట బొమ్మలాగా ఉండేసరికి ఈ డ్రెస్సులు నచ్చాయట, చూస్తూ ఉంది. నేనైతే తీసుకోలేదు, వద్దమ్మా అని అక్కడ పెట్టేసి వచ్చేసాము. ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. మన బడ్జెట్ ఏంటి, మన అవసరం ఏంటి అనేది కూడా చూసుకొని తీసుకోవాలి. కనిపించిందల్లా నచ్చింది కదా అని చెప్పి బుట్టలో వేసేసుకోకూడదు, అక్కడే మనం బోల్తా పడిపోతాం అన్నమాట. వాళ్ళవా మీకు కావాల్సినవి వెళ్ళిపోతున్నారు. దగ్గరకు వస్తే నెట్ తీయాలన్న వీడియో తీసుకో. అదెందుకండి, నైట్ వేర్ కాదు అది, సాటర్డేస్కి అట్లా సాటర్డేకి అట్లా పనికి వస్తుంది. ఎంత అయ్యే, ఎంత ఉంది చూడు, 399, 500. ఏమని అన్నీ చూస్తాను, కానీ నాకు అవసరమైంది మాత్రమే తీసుకుంటాను. నా బడ్జెట్లో ఉన్నది మాత్రమే, ఇంకా నా లిస్ట్లో కొనాలి అన్న లిస్ట్లో ఉన్నది మాత్రమే తీసుకుంటాను నేను. ఇంకా పిల్లలు అయితే ఇదిగోండి ఇక్కడికి వచ్చి అవి ఇవి చూస్తూ ఉన్నారు. మొత్తం షాపింగ్ అంతా తిరిగాము, కనీసం ఒక 2 to 3 అవర్స్ వరకు షాప్లోనే ఉన్నామన్నమాట, అటు ఇటు తిరుగుతూ. ఇంకా పిల్లలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు. కాకపోతే ఇలాంటి షాప్కి వచ్చినప్పుడు జెస్సీని తీసుకొచ్చానంటే నా మాట అస్సలు వినదు. వాళ్ళ డాడీ ఫుల్ సపోర్ట్ చేస్తాడు. హాయ్, ఏమేమి తీసుకొచ్చాను, ఏమేమి యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకొచ్చాను, అలాగే ఏమేమి వేస్ట్ తీసుకొచ్చాను అనేది చూపిస్తారు రండి. లక్కీ నవ్వుతున్నాడు నేను చూపిస్తుంటే. 2 టీషర్ట్స్ తీసుకున్నాను, నైట్ వేర్ టీషర్ట్స్ అనమాట. ఇదొక టీషర్టు, అన్ని 2 పింక్ టీషర్ట్లే. ఇదిగోండి నైట్ వేర్ టీషర్ట్లు తీసుకొచ్చారనమాట. ఇవి వచ్చేసి వ్యాపర్స్, ఇవి 4 తీసుకుంటే 36 రూపీస్ సంథింగ్ ఎంతో ఆఫ్ అంట. ఇంకా జెస్సీ తీసుకుందనమాట. ఇవి వచ్చేసి క్రాయన్స్, లక్కీ కోటి జెస్సీ కోటి క్రాయన్స్, లక్కీది జెస్సీది 2 క్రాయన్స్ తీసుకున్నారు. మ్యాగీ, ఇది కూడా ఎంతో 41 రూపీస్ ఆఫ్, ఎంతో ఆఫ్ ఉందన్నమాట. 14 ఉంటే కాదు 2 తీసుకుంటే 30 రూపీస్ 40 రూపీసే తగ్గుతుంది కాస్ట్. అందుకే ఒకదాని బదులు 2 తీసుకున్నాను. కంఫర్ట్ ఇది మామూలుగానే నా లిస్ట్లో ఉంది, ఇవన్నీ కూడా నా లిస్ట్లో ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను. ఈ కలర్స్ అయితే లక్కీ వాళ్ళు సడన్గా నిన్న స్కూల్లో చెప్పారట, బయటనే కావాల్సి ఉండే, ఇంకా వెళ్ళారు కదా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ కోసం ఏం తీసుకోకపోతే ఫీల్ అవుతారు కదా, అందుకని. ఈ కంఫర్ట్ అయితే నేను చిన్నది తెచ్చుకుందాం అనుకున్నాను, కాకపోతే వెళ్ళి పెద్ద బడ్జెట్ అయితే పెద్దది పెట్టేసాను అనమాట. సో మ్యాగీ అయితే ఎప్పటిలాగే తెచ్చానండి, ఇదేమి ఎక్స్ట్రా తెచ్చింది అయితే ఏం కాదు. పెసర్లు అయితే 1/2 kg తీసుకుందాం అనుకున్నా, కాకపోతే కిలో తీసుకున్నా, కొంచెం కాస్ట్ తక్కువ ఉంది కదా, కేజీ తీసుకున్నా. ఇవేనమాట సగం తీసుకోవాల్సినవి.
శనగపప్పు 1/2 కిలో తెచ్చుకుందాం అనుకున్నాను బయట అంటే నా గ్రాసరీస్ లిస్ట్లో అయితే 1/2 కిలో రాసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను. కాస్ట్ కొంచెం తక్కువ ఉందన్నమాట. బయట ఏమంటారు సూపర్ మార్కెట్ కంటే కూడా ఇంకా బయట షాపుల కంటే కూడా తక్కువ ఉంది కాస్ట్. అందుకని తెచ్చుకున్నాను. ఇవి మినపప్పు వచ్చేసి 2 కిలోలు తీసుకున్నాను. ఇవి మనకి ఎక్కువనే పడతాయి. ఇది వచ్చేసి ఏంటిది బాస్మతి రైస్, ఇవి కూడా 2 కిలోలు తీసుకున్నాను. ఏం లక్కీ సోప్స్ అనమాట. అన్నిటి మీద కొంచెం కాస్ట్ తగ్గుతుంది అనమాట. 12% అని 30% అని అట్లా తగ్గించారు. సో ఇది కూడా అండి, ఇది కూడా లిస్ట్లో ఉండిందే. 1/2 కేజీ పుట్నాల పప్పు రాసుకున్నాను. కేజీ పుట్నాల పప్పు తీసుకున్నాను తక్కువ ఉందని. సేమియా వచ్చేసి బై 1 get 1 ఫ్రీ సేమియా. సో ఇది తీసుకున్నాను, సేమియా తీసుకున్నాను. మీరు ఎప్పుడు తీసుకున్నారు లక్కీ? డాడీ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ మొన్నే ఆన్లైన్లో పెట్టుకున్నాడు, మళ్ళీ తీసుకున్నాడా? నేనైతే తీసుకోవాలా. సాక్స్లు ఇది నా బడ్జెట్లో లేదు, ఐ మీన్ నా లిస్ట్లోనే లేదు అసలు. ఇవేనండి తెచ్చింది నేనైతే. ఇంకా ఇది మించి ఏం లేదు. వీటి వరకు ఎంత అయ్యి అనుకుంటున్నారా? ఇంతేనా లక్కీ? ఏమైనా తీసారా మీరు? నాకేం తెలుసు. కనిపిస్తుందా నా ఫోర్హెడ్ మొత్తం? ఇది అలకాయ కదా, పేరు కూడా కనిపిస్తుంది. వేలా లేకుండా నాకు అక్కడ తీసుకుందామని 10 తీసుకున్నారు. వాటికి ఇది ఫ్రీ 2500 బిల్ అయిందండి. నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు 2500 బిల్ అయిందంటే. మర్చిపోయాను, ఒక పిల్లో తీసుకున్నాము. జెస్సీ ఒక చిన్న పిల్లో తీసుకుంది. ఇంకొచ్చి వచ్చేసి ఫిషింగ్ అనమాట, చేపలు పట్టేది, అదొకటి తీసుకుంది జెస్సీ బొమ్మ. జెస్సీనేనండి బడ్జెట్ కూడా ఎక్కువ చేసింది. ఇవి కూడా జెస్సీనే. ఇంకా బిస్కెట్స్ ఏం తీసుకోలేదు నేను. వీటి వరకు 2500 అయింది బిల్లు. ఇస్రే చేసి ఈ పిల్లలు తీసుకుంది అనమాట. 99 రూపీస్ లేండి. మమ్మీకి అయితే బాగా భయపడింది. ఇది 2500 వేసినందుకు ఇదైతే ఫ్రీ వచ్చిందట. అదనమాట. ఇవి వేరే అతనిది ఒక షార్ట్ వాళ్ళ ఫ్రెండ్ది 400 సంథింగ్ ఎంతో అంటే మనీ ఇచ్చారులేండి. తర్వాత అది కూడా ఇందులో బిల్ వేయించాము. దానివల్ల కూడా ఒక 500 ఎక్స్ట్రా బిల్ అయిందేమో. 2500 బిల్ అయినందుకు ఇది ఫ్రీ ఇచ్చారు. 1000 రూపాయలు 1500 బిల్ అయితే ఒక కేజీ షుగర్ అట. ఒక కేజీ షుగర్ అట అవుతాయి మమ్మీ, షుగర్ ఫ్రీ అంట. ఇదేనండి నేను తెచ్చిన షాపింగ్ అయితే. ఇంకేం తీసుకురాలేదు, అన్నీ కూడా ప్లాస్టికే తెచ్చుకున్నాను. 1,00,000 రూపాయలు పట్టుకున్నాను. అయితే లేవు, ఉంటే తెచ్చుకునేదాన్ని కానీ పల్లీలు లేవు అనమాట. కాకపోతే ఇవి కేజీ తెచ్చుకోవాల్సిన దగ్గర 2 కిలోలు, 1/2 కేజీ తెచ్చుకోవాల్సిన దగ్గర కేజీ అట్లా తెచ్చుకున్నాను. పెసరపప్పు, పుట్నాల పప్పు, మినపప్పు, బాస్మతి రైస్ మాత్రం ఈ నెల రాయలేదు ఎందుకంటే ఆల్రెడీ తెచ్చాను లాస్ట్ గోధుమ పిండి, మైదా పిండి అవి కూడా చెప్పాయి. మైదా పిండి దానిలే కానీ గోధుమ పిండి అవన్నీ అయితే తెచ్చుకోవాల్సిందే. ఇంకా తీసుకురాలేదు. నేను జోగా చెప్తున్నాగమ్మా, ఏం తీసుకురాలేదు. అంతే షాపింగ్ అయితే ఇదే. ఇదే 1,00,000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఏంటంటే ఇవి కావాలట వీళ్ళకి హోంవర్క్ చేసుకోవడానికి. అందుకని చెప్పేసి తీసాను. నేనే చేసి ఇదిగోండి, ఇది వచ్చి స్టీల్ డబ్బా, దాంట్లో ఇవి ఇచ్చారు. 75 రూపాయలు కాస్ట్. నాదే తక్కువ మా, నాది 70 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.